నమస్తే, నేను మీ యాంకర్ లవణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నేనైతే కరట కళ్యాణ్ అక్క గారితో ఉన్నాము. సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒక న్యూస్ అయితే అలచల్ అవుతుంది. హేమా గురించి అయినా కావచ్చు, అలాగే ఆర్టిస్టు చందు గారి గురించి అయినా కావచ్చు. ఒకసారి వారి గురించి ఒకసారి అక్కతో మాట్లాడదామని ఈరోజు అయితే ఇక్కడ దాకా రావడం జరిగింది. సో అక్క నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ హెల్త్ బాగాలేకపోయినా కూడా సో నాకు టైం ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. సో ఎందుకంటే అక్క మీరు హేమ గురించి మాట్లాడడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ చూసుకుంటే న్యూస్ వచ్చింది ఆమె గురించి. సో మీరేం చెప్తారు దాని గురించి? అమ్మ, ముఖ్యంగా ముందు హెల్త్ బాగాలేదు అన్నావు కదా, ఆ మాటకి వాళ్ళు 100 వేస్తారు. కరాటే కళ్యాణ్ హెల్త్ పాడైపోయిందని. దయచేసి నాకేం కాలేదు, నేను ఊర్లంతా తిరిగి నీరసం అయిపోయి డిహైడ్రేట్ అయిపోయాను, అంతే, అంతకుమించి ఏం కాలేదు. ఫస్ట్ క్లారిటీ ఇచ్చాను, అమ్మయ్య టెన్షన్ లేదు. ఇప్పుడు చెప్పమ్మా, హేమ గారి గురించి అక్క. హేమ గారు కాదనుకుంటా కదా, కృష్ణవేణి అంట ఆవిడ పేరేంటో. పేరు మార్చుకొని వెళ్ళారని చెప్పేసి నీ వచ్చేస్తుంది. ఆవిడ అందరికీ తెలిసి హేమ, బయట ఆవిడ పెట్టుకున్న పేరు కృష్ణవేణి అట. అందుకే పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. సో లేకపోతే అవేడే వచ్చేసేది మన క్లారిటీ. కృష్ణవేణి అంటే ఈవిడైనా కాదా అని కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత ఆవిడకి ఈరోజు మనకి ఈరోజు కన్ఫర్మేషన్ వచ్చింది. అథెంటికేటెడ్గా మాట్లాడొచ్చు మనం ఈరోజు. సో ఏంటంటే మొన్నటిదాకా డౌట్గా ఉండింది. ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ తీసుకున్నారు అన్నారు. సో అందరికీ అంతకుముందు డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చాలా గట్టిగా మాట్లాడారు, ఇలాంటివి చేయకూడదు, ఇట్లాంటి సమాజానికి కానీ. అలాంటిది ఆవిడ తీసుకున్నారు. అంటే మనం చెప్పేసి నీతులు చెప్పేసి మనం చేయము అంటే ఎలా ఉంటుంది? అక్క చేసింది అయితే తప్పు, ఇది చాలా రాంగ్. ఆవిడ వెళ్ళకుండా ఉండే బాగుండేది. ఎందుకో పిలిస్తే వెళ్ళారు, ఏదో బలవంతం చేసేది అంత ఏమో. డ్రగ్స్ ఎవరు బలవంతం చేయరు, ఇష్టంగానే తీసుకుంటారేమో, నాకు తెలియదు దాని గురించి. బేసికల్గా వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు వెళ్ళారు, ఏం పార్టీ అనేది మన పార్టీ కల్చర్ కాదు కాబట్టి మనకు తెలియదు. సో అంటే ముందుకు మీరందరూ మా అసోసియేషన్ నుండి మీరందరూ వెళ్ళి దాని గురించి కూడా ఇట్లాంటి రేవ్ పార్టీస్ అయినా కావచ్చు, డ్రగ్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలా వరకు దానివల్ల చెడిపోతున్నారు అని చెప్పేసి మీరు వెళ్ళి కూడా సో అడగడం జరిగింది. సో అప్పుడు అక్క రావడం జరిగిందా? అప్పుడు మొన్న మేమందరం వెళ్ళామండి. అంటే మా టీం వెళ్ళారు. ఎవరు? మంచు విష్ణు, మేము కూడా వెళ్ళలేదు. మంచు విష్ణు గారు, శివబాలాజీ గారు, రఘుబాబు గారు, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి డిప్యూటీ సీఎంని కలిశారు. అలాగే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిసి మేము మా వైపు నుంచి డ్రైవ్ ఇస్తాము, మేము కూడా డ్రైవ్ చేస్తామండి, మీరు ఏ విధమైన సపోర్ట్ కావాలి చెప్పండి, అన్నీ చేస్తాం, అన్ని విధాలుగా సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం మీకు మా వైపు నుంచి అని చెప్పారు. ఇంతట్లా ఈ న్యూస్. సో ఇప్పుడున్నటువంటి యువత కూడా ఎక్కువ డ్రగ్స్ మీద చాలా వరకు డిపెండ్ అవుతున్నారు. సో పేరెంట్స్కి అయినా కావచ్చు. సో ఇప్పుడు విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఈ విచ్చలవిడితనం వల్ల పిల్లలు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో వెళ్తున్నారా? వీళ్ళు పెద్ద డబ్బున్నోళ్ళతోని పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి, పెద్ద వాటిలో చేయాలనుకుంటారు. ఏం సరస్వతి శిశు మందిర్ మంచిది కదా, అలాంటి వాటిలో జాయిన్ చేస్తే సభ్యత సంస్కారం వస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే పెద్ద స్కూల్స్లో వేసేస్తే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాగా బలిసిన వాళ్ళు పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు బిజీ ఖాళీగా ఉండరు కదా, వీళ్ళు వదిలేస్తారు. వీళ్ళు ఏదో 10,000 20,000 అడగని ఇచ్చేస్తారు. ఈ డబ్బులు వీళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు అనేది కూడా మానిటరింగ్ చేయరు. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇది డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోవడం, గాంజానో లేకపోతే ఏవో అంటారు, వీటి పేర్లు కూడా తెలియదు, ఒకటే తెలుసు గాంజా పేరు. సో అవి ఆ డ్రగ్స్ తాలూకు అవన్నీ తీసుకొని ఇవన్నిటితోని వీళ్ళు ఎంత పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారంటే ఆఖరికి దానికి అడిక్ట్ అయిపోయి నరాల వీక్నెస్లు వచ్చేసి బానిసలు అయిపోయి, నాకు అది లేకపోతే చచ్చిపోవచ్చు. సినిమాలు చూసాం కదా మనం, సేమ్ అలానే అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళ బంగారు భవిష్యత్తు పోతుంది. పిల్లల్ని నిర్వీర్యం చేసేస్తున్నారు అన్ని విధాలుగా. అది తప్పు అని నేను అంటాను. నాకు ఈ పార్టీ అనగానే ఫస్ట్ ఈవిడ సంగతి పక్కన పెడితే నాకు కోపం మామూలుగా రాలేదు. ఇలాంటి పార్టీని ఎంకరేజ్ చేయకుండా చాలా బ్యాన్ చేసి గట్టిది ఏదైనా సెక్షన్స్ పెట్టి శిక్షలు అమలు చేస్తే మామూలుగా ఉండదు అప్పుడు. సో ఇప్పుడు హేమ గారికి శిక్ష పడొచ్చు. పిల్లల్ని కేర్గా తీసుకోండి. పిల్లలు ఎటు వెళ్తున్నారు వాళ్ళని బాగా మీరు అబ్జర్వేషన్ పెట్టుకోండి, మానిటరింగ్ చేసుకోండి. మీ పిల్లలు ప్రతి నిమిషాన్ని మీరు మానిటరింగ్ చేసుకోండి. తల్లిదండ్రులు ఇప్పుడు మొత్తం పెద్ద మాఫియా, డ్రగ్ మాఫియా. ఖచ్చితంగా డ్రగ్స్కి వాళ్ళని ఎడిక్ట్ చేసేస్తే ఎందుకు పనికిరాకుండా అయిపోతాయి. సో ఇప్పుడు మా అసోసియేషన్ నుండి సో హేమ గారిని ఏమైనా సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయా? పక్కగా ఉంటుందండి. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను, అప్పుడు డౌట్గా ఏమో ఆవిడ దోషి అంటేనే అవుతుందని చెప్పాను. ఇప్పుడు దోషి అన్నారు కాబట్టి ఖచ్చితంగా విష్ణు గారు లేరు, రాగానే యాక్షన్ తీసుకుంటారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ విధమైన యాక్షన్ అనేది నాకైతే తెలియదు, కానీ తీసుకుంటారు. ఎందుకంటే బైలెస్లో కూడా మన అమెండ్మెంట్స్ చేసినప్పుడు ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా. అంటే మీరు హేమ గారి గురించి అంటే ఆమె అంతటా ఆమె ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో అందరికీ సోషల్ మీడియాలో తెలిసేలాగా నేను అక్కడ లేను అని చెప్పేసి తనే హింట్ ఇచ్చుకున్నారు. సో దాని గురించి మీరేం చెప్తారు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం చీకటి అనుకుంటే కష్టం. సో అదొక ఇది. ప్లస్ ఆమె చేసిన ఇంకో బ్లండర్ మిస్టేక్ ఏంటంటే
నేను ఇక్కడ లేను అన్నట్టుగా అక్కడి నుంచే ఫేక్ వీడియో రిలీజ్ చేయడం, అది పోలీసులకు తెలిసిపోవటం, అది వెంటనే వాళ్ళ ఫొటోస్ రిలీజ్ చేయడం, అది 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 మనకి కన్నడ మీడియా తెలుస్తుంది, తెలుగు మీడియాకి ఎక్కడ తెలుస్తుంది అనుకుని ఉంటారు ఆవిడ. సో ఆవిడ చేసిన ఆ తప్పే ఆవిడని ఇప్పుడు దోషం చేసేసింది చాలా విధంగా. ఆవిడ చెప్పకుండా ఉండుంటే మెల్లగా వచ్చేదేమో అది విషయం. ఇప్పుడు ఇమీడియట్గా బయటికి స్ప్రెడ్ అయిపోయింది ఆ విషయంలో. ప్లస్ అది కాకుండా తర్వాత కూడా ఎప్పుడో పాత వీడియోనో కొత్త వీడియోనో ఆవిడ పోస్ట్ చేసి నేను ఇక్కడే ఉన్నాను అని చూపించుకోవాలనే ప్రయత్నం చేసింది. చాలా అది మామూలుగా హేమ చిన్న విషయంలోనే ఏదన్నా ఎవరైనా మాట్లాడితే నాదేంటి నాకేముంది నన్ను ఎందుకు లాగుతున్నావు అని చెప్పి బల్ల గుద్ది గల్లా పట్టుకునే మనిషి ఇప్పటివరకు మాట్లాడలేదు. నేను రాను నీకు నచ్చినట్టు రాసుకో అంటుంది ఇప్పుడు ఆమె. అలా మాట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకోవాలి అక్కడనే సంథింగ్ ఇస్ మెస్సీ అని. అంతే అక్కడనే. ఒకవేళ హేమ గారికి మా నుండి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఇలాంటి వాటికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఒక దొంగ పని వేరే పనులు చేస్తున్నారు అనుకోండి, మీరు దొంగంత చింట్లో పెట్టుకోరుగా జనరల్గా. ఇప్పుడు మీరు ఒక డ్రగ్గిస్టు లేకపోతే ఎట్లా అయిపోయారు ఇట్లా ఆవిడ ఎందుకు తీసుకుందామని పక్కన పెడదు. ఏ విధమైన కాన్సిక్వెన్సెస్ వచ్చి అక్కడ ఏం ప్రాబ్లం సర్కమ్స్టాన్సెస్ ఏంటని తెలియదు మనకి. బట్ అక్కడ ఆవిడ తీసుకున్నది ఏ పొజిషన్ ఎలానా డ్రగ్గిస్ట్ అని బయటపడింది. ఇప్పుడు ఆవిడ డ్రగ్ తీసుకున్నది ఏ విధంగా అయినా కూడా ఒక బ్యాడ్ రిమార్క్. ఆ రిమార్క్ ఉన్న వాళ్ళని ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తామో చేయమన్నది అది వాళ్ళ తాలూకా ఒపీనియన్, వాళ్ళు తీసుకునే నిర్ణయం. మామూలుగా అయితే ఎవరైనా పనిష్ చేస్తారు, అది పరిస్థితి. మామూలుగా చిన్న చిన్న వాటికే పనిష్మెంట్స్ ఇస్తున్నామా, ఇవ్వకూడదు అనుకుందాం. పోనీ మనమే ఎలా చేస్తాం? డ్రగ్ తీసుకుంటే సపోర్ట్ చేస్తారా? ఏ విధంగా చేస్తారు? అలా అనమాట. సో ఇంకొకటి అక్క ఏంటంటే, సో పవిత్ర జయరామ్ గారు కూడా చనిపోవడం జరిగింది, మీతో పాటు చేసినటువంటి ఆర్టిస్టు. అలాగే చందు కూడా మీతో పాటు చేసినటువంటి ఆర్టిస్టు. సో మీరు ఏం చెప్తారంటే, లాస్ట్ ఫైనల్లో చందు కూడా మీతో చార్జ్ చేయడం జరిగిందని చెప్పేసింది, అది కూడా ట్రోల్ అవుతుంది. సో మీరు మాట్లాడారు, ఆయనకు అంతగానం చెప్పినా కూడా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అబ్బాయిని చాలా సపోర్ట్ చేయాలంటే, ఒకటి అబ్బాయి నాకు కొంచెం చాలా సంవత్సరాలుగా తెలిసిన అబ్బాయి. పవిత్ర కన్నా కూడా చందు బాగా తెలుసు. సో ఏంటంటే పవిత్ర అక్కడే తెలుసు 390లోనే. చందుతో నేను చాలా సీరియల్స్ చేయడం, నా అసిస్టెంట్ మెయిన్ ముఖ్య అనుచరులో యాక్ట్ చేయడం. అబ్బాయి మేము చాలా 2-3 సీరియల్స్లో చేసాం, చాలా రోజులు చేసాం, ఎక్కువ రోజులు చేసాం. 1-2 years అసిస్టెంట్గా తను ఉండడంతో 1-2 years అసిస్టెంట్ అంటే క్యారెక్టర్లో అసిస్టెంట్, అంటే మామూలు అసిస్టెంట్ అనుకుంటా మా అబ్బాయిని. అలా అయితే ఇంకా ఆ విధంగా చేయటం వల్ల బాగా క్లోజ్. నెక్స్ట్ ఇంకోటి ఓ యాదవ్ అనేదాన్ని నేను. ఆ సినిమాలు ఉంటుంది కదా శ్రీనివాస్ యాదవ్, అట్లా నేను కూడా ఓ యాదవ్ చందు యాదవ్ అంటుండేది. అబ్బాయి నవ్వుతూ ఏంటండి మీరు ఒక్కరు మాత్రం అలా పిలుస్తారు, ఏం లేదు యాదవ్ అంటుండే. కామెడీ ఉండేది అప్పట్లో. మంచిగా ఒక మంచి పిల్లోడు, పాపం చిన్న పిల్లోడు అప్పట్లో. ఇప్పుడు ఒక 8 years కిందటే నాకు తెలుసు అబ్బాయి. సో ఏంటంటే చాలా మంచి వ్యక్తిత్వం, ఎవరితోనన్నా కలిసిపోతాడు. లాస్ట్లో నేను ధైర్యం, నువ్వు యాదవ్ అని పిలిచేదాన్ని, నువ్వు యాదవ్ అంటే ధైర్యం ఏంటి, నీ ధైర్యాన్ని కోల్పోతావా, ఇలా చేయకూడదు, పిచ్చి పనులు చేయకు, నేను ఊరు వెళ్తున్నా, ఊరు నుంచి వచ్చాక నేను మాట్లాడతానని మాట్లాడితే అప్పుడు కాల్ చేసి నేను వైజాగ్ వచ్చే పని ఉంది, మీరు వైజాగ్ వెళ్తున్నా అన్నారు కదా, అక్కడ నాకు చిన్న ప్రాబ్లం వేరే వాళ్ళది ఉంది, అది మా మామయ్యదే, వేరే హాస్పిటల్ మేమే కొన్నాం అది ఆక్షన్లో, దానికి ఇప్పుడు సెటిల్ చేస్తున్నాం, వేరే వాళ్ళతో మాట్లాడేసాము, ఒకవేళ అయిపోతే అది మ్యాక్సిమం మనం చేసేద్దాము, అది మీరు కూడా ఎవరైనా ఉంటే డాక్టర్స్ ఎవరైనా తీసుకుని ఉంటే చెప్పండి అంటే, నేను అక్కడ మన డాక్టర్ గారు ఎవరైతే ఆక్షన్లో పోగొట్టిన ఆయన కూడా తెలిసిన ఆయన, మాట్లాడదాం, సెటిల్మెంట్ ఎవరికైనా చెప్పేద్దాం, వాళ్ళు కొనుక్కుంటే కొనిపించేద్దాం, అంత క్లియర్ ఉంది కదా అని ఆ విషయం మాట్లాడాం. తర్వాత మీరు ఎందుకు ఎమ్మెల్యే వేయలేదు ఈసారి అని కూడా అడిగాడు. మీరు వేస్తారనుకున్నా నేను, అవన్నీ చెప్పాడు. చెప్తే నేను ఈసారి టైం తీసుకున్నానయ్యా, అయినా నాకు ఇంకా అవగాహన చాలా కావాలి అంటే, లేదు మీరు వేసేస్తారని మేము అందరం ఫిక్స్ అయ్యాము, అసలు మీరు గట్టిగా నిలబడ్డారు కదా చాలా, అసలు మీరు వేస్తారని అనుకున్నాను. ఏమో టైం రావాలి దేనికైనా, నేను వేయిన తర్వాత విషయం, నేనైతే ఇంకా టైం కావాలి, అవగాహన కావాలి, చాలా నేర్చుకోవాలి అని చెప్పాను. చెప్తే మీలాంటి ఫైటర్స్ ఉండాలి అవన్నీ నాకు బాగా మాట్లాడతాడు అతను. మీరు అంటే మాకు అందరికీ ఇదండి, ఇంత ధైర్యంగా మాట్లాడే వ్యక్తి ఇలా చేసుకుంటాడని నేను అనుకోలేదు. అంటే ఏదో డిప్రెషన్లో అంటున్నాడులే అనుకున్నా, నేను చచ్చిపోతా, నేను వెళ్ళిపోతా ఆమె దగ్గరికి, నేను ఉన్న వేస్ట్ పిచ్చోడిని అవుతా, తాగుబోతున్నా అయిపోతే, ఇలా మాట్లాడాడు. అంటే ఇప్పుడు మీకు వాళ్ళిద్దరు రిలేషన్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా సెట్లో? మొన్ననే లేదు అప్పుడు మాకు తెలియదు, నేనున్నప్పుడు వీళ్ళిద్దరు రిలేషన్ కూడా లేదు, ఆమె కూడా లేదు, ఆమె వేరే వాళ్ళతో రిలేషన్ ఉండిందని చెప్పింది అప్పుడు. సో అప్పుడు అలా అనుకుంటాం కదా. తర్వాత మన జీ తెలుగు ఒక ఫంక్షన్లో మాట్లాడినప్పుడు ఆమె నేను కలిసి ఒక డాన్స్ చేసాం అన్నమాట. ఒకటి ఏదో ఈ మధ్యలో పిలిచారు జీ తెలుగు వాళ్ళు, వెళ్ళి చేశాను. చేసేటప్పుడు జింగి జింగి జింగిలి అంగిడి ఏదో పాట వచ్చింది కదా, ఆ పాటకు చేసాం మేము. చేసినప్పుడు ఈవిడ నేను నలుగురు విలన్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళని పెట్టారు. అప్పుడు నేను కూడా చేసాను. అప్పుడు ఈవిడ నేను ఒకలాంటి డ్రెస్ కొంచెం వేసుకున్నాము, పక్కన వచ్చి లాస్ట్లో డాన్స్ చేస్తుంటాము. ఆ టైంలో మీ ఇద్దరం క్యారీవెన్లో కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో
ఆ రోజు చెప్పింది, చందు మీకు తెలుసు కదా అంటే మీ ఆయన ఏం చేస్తున్నారు, పిల్లలలో ఉన్నాను అడుగుతాం కదా జనరల్గా. అడిగితే ఆయన ఇప్పుడు నేను అది లేదండి రిలేషన్ అక్కడ కాదు, ఇప్పుడు నేను మన చందు అని తెలుసు అంటే ఏ చందు అన్నాను అంటే ఫోటో చూపించింది. ఈ చందు నాకేం తెలియదు అన్నాను అంటే ఈ చందు నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది ఆమె. డైరెక్ట్ చెప్పింది నాకు. చెప్తే అవునా అని నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. ఇంకా ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు. నాకు ఏదో పనిలో మేము అక్కడ వరకే మాట్లాడాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మొన్న ఆమె చనిపోయిందని వెంటనే నా నెంబర్ కూడా లేదు చందుది. నేను వాళ్ళకి ఫోన్ చేసి సీరియల్ వాళ్ళకి నెంబర్ తీసుకున్నాను. నెంబర్ తీసుకుని 3 మానేశాను బిగ్ బాస్ నుంచి వచ్చాక. వచ్చిన తర్వాత మానేసిన తర్వాత కొంచెం వాళ్ళు మళ్ళీ అడిగారు పాప నన్ను, నేనే వెళ్ళలేదు. సో ఆ టైంలో ఈ అబ్బాయికి అమ్మాయికి రిలేషన్ అయిందని కూడా నాకు తెలియదు. ఆ తర్వాతే తెలీదు. ఈ అబ్బాయిని అడిగాను, ఏంటి చనిపోయిన ఆమెకి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం, జరిగిపోయింది సర్లే అనుకున్నా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆమె చెప్పింది కదా. ఇదేంటి అబ్బాయికి పెళ్ళి అయింది కదా అంటే అది డైవోర్స్ అయిపోయిందని ఏదో చెప్పింది ఆమె కూడా. అది చెప్తే సరేలే అనుకుంటే ఇంతట్లో ఈ అబ్బాయి నేను మాట్లాడిన తర్వాత కొంచెం ఒకరోజు పెద్దగా ఆ రోజు చెప్పాడు చనిపోయిందండి పవిత్ర, 4 hours తర్వాత ఇలా తెలిసింది నాకు అని చెప్పాడు. సరే మేమేమైనా రావాలంటే బెంగళూరు తీసుకెళ్ళిపోతున్నారండి, అవసరం లేదు అన్నాడు. ఓకే అనేసి నెక్స్ట్ డే వచ్చిన వెంటనే ఎలా ఉన్నావు చందు, అంతా అయిపోయినా క్రిమేషన్ అంతా అయిపోయింది అని అడిగాను. అడిగితే అయిపోయిందండి, అంతా అయిపోయింది, ఇదే పరిస్థితి అమ్మ, వచ్చేసాను, నేను హైదరాబాద్కి వస్తున్నాను, వచ్చేసాను. ఎక్కడున్నావు అంటే నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పాడు. అప్పుడు చెప్తే అయితే నేను కొంచెం హెల్త్ బాగాలేదు, నాకు డిహైడ్రేట్ అయ్యాను, హాస్పిటల్లో ఉన్నాను, నేను బాగాలేను, నేను నాన్నగారు చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్లో ఉన్నా, నాన్నగారు అంటే నాకు ప్రాణం. ఆ తర్వాత నేను మళ్ళీ ఓవర్కమ్ చేసి బయటకు వచ్చి ఆ వీటిలో అవన్నీ చేసుకుని, ఎందుకంటే మనమే సర్వైవర్ అవ్వాలి, వాళ్ళతో వెళ్ళిపోలేం కదా, బాగా ప్రాణమే కానీ అని చెప్పేసి నేను అబ్బాయితో కూడా చెప్పాను. చాలా ధైర్యం చెప్పాను, చాలా ధైర్యం, చాలా గట్టిగా చెప్పాను, నువ్వు ఇలా చేయకూడదు, మేమంతా ఉన్నాము అంటే సపోర్ట్ చేయాలి కదమ్మా. కానీ వినకుండా అబ్బాయి అన్నీ మాట్లాడాడు, అన్నీ చెప్పాడు. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వచ్చాను, నామినీస్ పెట్టాను, అవి ఇవేవో చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ డైవోర్స్ అయిపోయిందని చెప్పాడు నాకు కూడా. ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు. అయిపోయింది అదే లేదు మాట్లాడలేదు. పెళ్ళికి కూడా పిలిచాడు, నేను వెళ్ళలేకపోయాను. నన్నతో ఎప్పుడు కనిపించినా కూడా ఏమండి మీరు పెళ్ళికి రాలేదండి, మా పెళ్ళికి ఎందుకు వస్తారు అది అంటే నీ పిల్లల పెళ్ళికి వస్తారా, ఎట్లా కామెడీ చేసేదాన్ని నేను. అంతే, ఎక్కడైనా కనిపించినా బాగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. తర్వాత మొన్నే మాట్లాడడం మళ్ళీ నేను అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడని నాకు అర్థమైపోయి నేను బయటికి తేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అబ్బాయిని బాగా మాట్లాడుతున్నాను, నన్ను కావాలని 10 o'clock తర్వాత ఫ్రీగా ఉంటానండి అని అంటే ఆ టైంకే మాట్లాడాను. అబ్బాయి చెప్పాడు, నేను ఇప్పుడైతే ఉదయం చేయదని బిజీ ఉన్నా, సాయంత్రం 10 తర్వాత ఫ్రీ ఉంటాను, అప్పుడే మాట్లాడా. ఎందుకంటే తను ఎలాగైనా బయటికి తెద్దాం డిప్రెషన్లో. మనిషిని చూస్తూ తెలుస్తూ చచ్చిపోవాలనుకోగా అది తప్పు చేశాడు. కలుస్తాను, నేను వెళ్తాను, నేను కొంచెం బిజీ అయిపోతే. అంటే పవిత్ర జయరాం చేసింది తప్పని చెప్పొచ్చాక చాలా తప్పు. సరే అమ్మాయికి అబ్బాయికి ఒక 3-4 years గ్యాపే ఉంటుంది, ఎక్కువ ఉండదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈ అబ్బాయికి 40 దగ్గర ఉన్నాయి, ఆమెకి 44 ఎంత ఉండొచ్చు, 45 అంతే. సో నాకు తెలిసి ఆవిడ నా ఏజ్, నాకు సేమ్ అనుకుంటా. అప్పుడు ఆమె చెప్పినట్టు కూడా గుర్తు. సరే ఎంతైనా అనవసరం, 4-5 years గ్యాపా లేదా అని వదిలేద్దాం. చాలా మంది చేసుకుని ఉన్నారు అలా 4-5 years గ్యాప్లో. చేసుకోకపోయినా వాళ్ళ పర్సనల్. కానీ ఇద్దరు డైవోర్స్ అయిపోయి సింగిల్గా ఉంటే చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళ హస్బెండ్ని వదిలేసి పిల్లల్ని ఉంచుకొని ఈ పిల్లడు చక్కగా ఉండి చిన్న పిల్లల్ని, వైఫ్ అందంగా చక్కగా ఉన్న అమ్మాయి మంచి అమాయకురాలను కొట్టి తిట్టి, అవన్నీ తప్పు. ఇప్పుడు దాకా నాకు అబ్బాయి చెప్పడం ఆల్మోస్ట్ డైవోర్స్ అయిపోయింది, అన్ని సెటిల్ చేసేసానని చెప్పాడు నాకు. అదే కానీ ఎలా చెప్పుంటే గట్టి తిట్టేసి ఉండే అప్పుడే. నేను చాలా తప్పు చేశాడు నా అబ్బాయి, మాత్రం బ్లెండర్ మిస్టేక్ చేశాడు. అంటే ఇప్పుడు ఎలాగో దాన్ని సరిదిద్దుకోలేని తప్పు చేసి వెళ్ళిపోయాడు. అది అబ్బాయికి మాత్రం చాలా తప్పది. నేను అబ్బాయిని ముందు చందు అంటే అప్పుడు ఇలా చేసేవాడు అంటే కౌన్సిలింగ్ కాదుగా, అసలు పక్కకు కూడా మాట్లాడకుండా ఉండేది. నాకు తెలియదు కదా, ఇవన్నీ తెలియదు నాకు ఇలా చేసాడు అని. కాబట్టి అది నేను చాలా చాలా బాధపడుతున్నాను. ఆ పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎవరికైనా చెప్పడం. ఆర్టిస్ట్ దగ్గర నుండి సపోర్ట్ ఉంటుంది అక్క? ఆర్టిస్టుల దగ్గర నుంచి ఏమో తెలియదు, నా ప్రయత్నంలో నేనేమో ఒకసారి మాట్లాడతా వాళ్ళతో, చూసి మనం అది చేస్తాం ఎవరికి చెప్పొద్దు. మనం వాళ్ళు బాగానే ఉండాలని కోరుకుందాం. ఏ విధమైన చేయగలుగుతామో అంటే అబ్బాయి కొంచెం ప్రయత్నాలు ఏ విధంగా చేయగలుగుతాం చూస్తాను అంతే. నేనేం చేసేస్తానని చెప్పలేను, చేయగలిగితే చూద్దాం. సో అక్క, అంటే ఒక పరంగా తీసుకుంటే హేమకు మీకేమన్నా విభేదాలు ఉన్నాయా? అప్పటిది తీసుకుంటే ఈ మాట్లాడడం విషయం గురించి కూడా అందరు మాట్లాడారు. మేము ఎప్పుడూ ఒకసారి ఆవిడ డామినేషన్ ఆవిడ చేసింది అప్పట్లో, ఏదో మాస్. నేను ఒకసారి ఆవిడతో గట్టిగా రివర్స్ అయ్యాను. ఆవిడ నాకు ఎదురు ఎవరు చెప్పరు, అంటే ఆవిడ ఏంటంటే ఆవిడ చేతిలో పెట్టుకుందాం చూస్తుంది అందరినీ, అట్లా మాట్లాడదాం. నేను అది ఒప్పుకోను. నేను ఎవరికి లొంగను ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా. సో నాకు ఆవిడకి అక్కడ పడలేదు. అంటే రెండు
కొరకరాని కొయ్య ఆవిడైతే ఆవిడకన్నా ఎక్కువ ఉంటాను నేను. సో నేను కొంచెం గట్టిగా మాట్లాడాను. దాంతో నా మీద కేసు అట్లా ఇట్లా అనడం అన్నిటితోని కొంచెం అయ్యాయి అనమాట ప్రాబ్లమ్స్. అలా థ్యాంక్ యూ. ఏం లేదు, ఆమెతో ఏం పెద్ద రైవల్రీ లేదు. ఇలా చేయకుండా ఉండి ఆవిడ కూడా సేఫ్గా బయటపడుతుంది అనుకున్నాను, బట్ ఆవిడ దొరికింది అంతే. సో థ్యాంక్ యూ అక్క. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.